నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఏపీ బ్రాండ్. ఆయన దావోస్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ కోసం పెట్టుబడుల్లో ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది ఈ పొద్దు అంటే దానికి బ్రాండ్గా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఆంధ్రప్రదేశ్ బ్రాండు, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంటేనే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే పెట్టుబడులు ఎలువడతాయి. వైజాగ్లో గూగుల్ కోసం ఎంతమంది పోటీ పడారో తెలుస్తుంది. కానీ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎన్నో కంపెనీలు వెళ్ళిపోయినాయి. అమర్ రాజా బ్యాటరీస్ లాంటి పెద్ద కంపెనీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేసి తెలంగాణలో ఈ పొద్దు మంచిగా తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాల్లో కల్పనలో అమర్ రాజా బ్యాటరీ ఉంది. అట్లాంటి అమర్ రాజా బ్యాటరీ ఇంకా ఎన్నో కంపెనీలు ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పారిపోయినాయి. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఎన్నో కంపెనీలు అమరావతికి కావచ్చు, వైజాగ్ కావచ్చు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ఒక సైడు లోకేష్ గారి పర్యటన, ఇంకో సైడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉంది. ఏపీ బ్రాండింగ్ అంటేనే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు దావోస్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పెట్టుబడులకు ఆయన రూపకల్పన చేస్తున్నాడు. దావోస్ పర్యటనలో ఎంతో మందితో ఆయన చర్చిస్తున్నారు. ఓ పక్క లోకేష్ గారు చర్చిస్తున్నారు. దావోస్ సందర్భంగా లోకేష్ గారితో తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా కలిసి మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఏపీ బ్రాండింగ్కు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు వచ్చినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే దాంట్లో తీసుకుపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు దావోస్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారి యొక్క విశేష కృషి మనం చూస్తున్నాం. ఎందుకంటే దావోస్ వేదికగా రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు కూడా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం గురించి ప్రపంచ పారిశ్రామిక రంగం చర్చ, మాది పరిశ్రమలకు స్నేహపూర్వక ప్రభుత్వం, ఈజీ యాప్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెట్టుబడులతో వచ్చిన వారికి తక్షణం అనుమతులు, విశాఖకు గూగుల్ రాక గొప్ప ముందడుగు, లోకేష్ చొరవతో సాధించగలిగాం, సంస్కరణలతోనే యువతకు ఉపాధి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనలో అక్కడ చెప్తున్నారు. ఎందుకంటే పెట్టుబడుల ఆకర్షణకు, నూతన ఆవిష్కరణకు దావోస్ అద్భుత వేదిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అంటున్నారు. దావోస్ పర్యటనలో 3వ రోజు బుధవారం ఆయన అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ప్రభుత్వ పాలన గురించి వివరించారు. గతంలో ఉమ్మడి ఏపీని ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్ను ఆయన చాలా గురించి చెప్పారు. ఎందుకంటే అక్కడ చూసుకుంటే ఈ మన ఏపీ బ్రాండే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రాష్ట్రానికి ఒక గుర్తింపు రావాలి, పెట్టుబడులు రావాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి అంత కాదు. కాబట్టి ఆయన చేస్తున్న మన యొక్క పర్యటన గురించి చూసుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఆ పర్యటనలో ఓ సైడు చూసుకుంటే లోకేష్ గారు, ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, పరిశ్రమలకు ఏపీ అనుకూలమనేది కూడా లోకేష్ గారు చెప్తున్నారు. ఎందుకంటే లోకేష్ గారు గూగుల్ తేవడానికి ఎంతో కష్టపడారు. కానీ ఏపీ బ్రాండింగ్ దావోస్ అని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం, అక్కడ అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో చూసుకుంటే చాలా అభివృద్ధి మన ఆంధ్రప్రదేశ్ కోసం దావోస్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క, లోకేష్ గారు ఓ పక్క, ఇద్దరు కూడా ఈ పర్యటనలో కొనసాగుతున్నారు. ఈ పర్యటన చూసుకుంటా పోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో మనకు మంచి నడుస్తుంది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్. చంద్రబాబు నాయుడు గారిని చూసే ఈ పొద్దు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు ఎలువ వస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైటెక్ సిటీ కావచ్చు, పారిశ్రామికవేత్తలను కావచ్చు, హైదరాబాద్కి ఎలా తీసుకొచ్చారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే తీసుకొస్తున్నారు. ఎందుకంటే పెట్టుబడులు ఎలగాలి, పెట్టుబడులు రావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. ఇదే మన యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉండాలనేది కూడా, అభివృద్ధి చెందాలనేది కూడా తెలుస్తుంది. ఇంకా చూసుకుంటా పోతే చంద్రబాబు నాయుడు గారు అక్కడ చాలామంది కంపెనీ వాళ్ళతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ఆతిథ్య రంగంలో అద్భుతమైన ప్రవేశాలు ఉన్నాయని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అక్కడ చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నారు. ఇంకా చాలా పెట్టుబడులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతీయ అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక రంగం ఇప్పుడు ఏపీ గురించి చర్చిస్తుందనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ చంద్రబాబుతో స్విట్జర్లాండ్ బృందం కూడా భేటీ అయింది. యుఏఈ విదేశీ వాణిజ్య మంత్రితో కూడా చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు. అక్కడ అందరూ కూడా ఆ రాజధాని నిర్మాణం ఒక అవకాశంగా భావిస్తున్న ఒక అద్భుతమైన ప్రణాళికతో రాజధాని నిర్మాణం జరుగుతుంది, అమరావతి భవిష్యత్తు నగరంగా ఉంటుందనేది కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ దావోస్ పర్యటనలో పెట్టుబడిదారులకు చేస్తున్నారు. మా అమరావతికి రండి, మా రాజధానిని చూడండి, మాకు పెట్టుబడులు పెట్టండి. ఎందుకంటే గత ప్రభుత్వం కాదు ఇప్పుడు ఉండేది, మా ప్రభుత్వము, నేనుంటాను, మీకు పెట్టుబడులు వచ్చే విధంగా చూస్తాను, పెట్టుబడులు పెడితే మీకు అన్ని విధాలా మేమే ఉంటామనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనకు ఇజ్రాయెల్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఇంకా చూసుకుంటా పోతే చాలా ఈ అమరావతి గురించి కావచ్చు, వైజాగ్ గురించి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ పెట్టుబడులతో కొనసాగుతున్నారు. ఒక సైడు చంద్రబాబు నాయుడు గారు, మంత్రి భరత్ గారు, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు, ఇట్లా అందరూ కలిసి కూడా ఈ పారిశ్రామిక పెట్టుబడులను రప్పించడానికి దావోస్ పర్యటనలో కొనసాగుతున్నారు. ఎందుకంటే ఏపీలో అద్భుత ప్రదేశాలు ఉన్నాయి, మీరు పెట్టుబడులు పెట్టండి, ఆంధ్రప్రదేశ్ చూడండి, అమరావతిని చూడండి, మీరు పెట్టుబడులు పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దావోస్ సదస్సులో అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇది ఒక సానుకూలమైన ప్రాంతము, చాలా విశాలమైన ప్రాంతము. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు, ఇప్పుడు ఒక సైడ్ అమరావతి, ఒక పక్క విశాఖపట్నం, రెండూ కూడా వేగంగా చెందుతున్నాయి. కాబట్టి భోగాపురం ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది, మా పెట్టుబడులు పెట్టండి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక. ఎందుకంటే పోలవరం నుంచి భద్రాచలం వరకు గోదావరి నది తీరంలో అద్భుతమైన టూరిజం కేంద్రాలు ఉన్నాయి. కోనసీమ, గండికోట, అరకు, లంబసింగి లాంటి మంచి పర్యాటక కేంద్రాలు ఉన్నాయని కూడా వివరించారు. ప్రతి పర్యాటక ప్రాంతానికి రోడ్లు, రైళ్లు, ఎయిర్పోర్టు కనెక్టివిటీ ఉందన్నారు. టూరిజం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేస్తుందని, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తుందనేది కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాళ్ళతో అందరితో చెప్తున్నారు. గిరిజన ప్రాంతంలో ఏకో టూరిజం పెంచుతున్నామనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ దావోస్ పర్యటనలో రాష్ట్రం అభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నారు. ఇజ్రాయెల్ పారిశ్రామిక వాళ్ళతో కానీ, స్విట్జర్లాండ్ వాళ్ళతో కానీ, ఇంకా చాలామందితో కూడా కష్టపడి దావోస్ పర్యటనలో బిజీగా గడుపుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఇదేనండి చంద్రబాబు నాయుడు గారి యొక్క దావోస్ పర్యటన. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.